నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామ సమీపంలో పాలేరు వాగు దగ్గర చిరుతపులి రోడ్డు దాటుకుని పంట పొలాల్లోకి వెళ్లినట్టుగా సమాచారం. ఇక మహానంది నుండి టూరిస్ట్ బస్ వెళ్తుండగా రోడ్డు దాటినట్టు బస్సు ప్రయాణికులు ఎంసీ ఫారం గ్రామ ప్రజలకు చెప్పి వెళ్లినట్టు సమాచారం. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు, చెప్పండి, నంద్యాల జిల్లాలో అయితే చిరుతపులి కలకలం సంచారం లేపుతోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లాలో చిరుతపులి కలకలం లేపుతుందని నంద్యాల సమీపంలోని మహానంది పాలేరు వాగు దగ్గర మహానందీశ్వరిని దర్శనార్థమై దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న ఒక బస్సు వారికి చిరుతపులి కనిపించింది. ఆ భక్తులు దీన్ని వీడియో కూడా తీసి ఆ సమీప గ్రామాల వారికి కూడా చూపించడం కూడా జరిగింది. అయితే సమీప గ్రామ ప్రజలు పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత కొంతకాలంగా మహానంది పరిసరాల్లో చిరుతపులి సంచారం చేస్తూ ఉంది. ఒక గిరిజను పైన కూడా దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులకు కూడా ఈ విషయాన్ని పూర్తిగా సమీప గ్రామాలు చేరవేస్తున్నాయి. గతంలో అయితే చిరుతపులులు మానవుల పైన దాడి చేసిన దాఖలాలు ఎక్కువగా లేదు. అయితే ఈ మధ్య కాలంలో చిరుతపులులు పూర్తిగా మనుషులపైన కూడా దాడి చేస్తున్నాయి. అవి జంతువులనే కాకుండా మనుషులపైన కూడా దాడి చేసి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. మా సిరివెల్ల మండలం పచ్చళ్ళ గ్రామం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కర్రలకు పోయిన మహిళ పైన కూడా దాడి చేసి చంపేసిన సంఘటన కూడా ఈ గ్రామ ప్రజలు పూర్తిగా అవగాహన ఉంది. దీంతో పూర్తిగా వీరు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పంట పొలాల్లోకి ఈ చిరుతపులి కూడా తిరుగుతున్న సంఘటనతో రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. అటుగా క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు కూడా చేరవేశారు. గత కొంతకాలంగా మహానంది గోశాల వైపు చిరుతపులి పూర్తిగా తిరుగుతుండటంతో ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి అక్కడ పులి రాకుండా ఒక గ్రీన్ మ్యాట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేశారు. అయితే కొంతకాలంగా ఈ చిరుతపులి కనపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ చిరుతపులి గత వారం రోజుల క్రితం గాజులపల్లె టోల్ గేట్ వద్ద కూడా ఫారెస్ట్ నుంచి పంట పొలాల్లోకి వెళ్లడం కూడా జరిగింది. ఇది జరిగిన ఒక వారం తర్వాతనే మళ్ళీ ఎంసీ ఫారం ఈ ఎంసీ ఫారంలో కూడా ఈ ఆవుల గోశాల గోవులు కూడా ఉన్నాయి. ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి. ఒంగోలు జాతి ఆవుల కోసం ఈ చిరుత ఇక్కడికి వచ్చిందని కూడా పూర్తిగా భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు వందల సంఖ్యలో ఆవులు ఉంటాయి. ఒంగోలు పశు పరిశోధన స్థానంలో చిరుతపులి దాడి చేసేందుకు వచ్చిందని కూడా ఫారెస్ట్ అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే చిరుతపులి అడవి ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి వెళ్ళిందో అక్కడ పాదముద్రలు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరిస్తున్న పనిలో పడ్డారు. అయితే మహానందిలో కనిపించిన చిరుత ఇది తర్వాత ఇక్కడ కనిపించిన చిరుత ఒకటే కాదా అని కూడా పూర్తిగా ఫారెస్ట్ అధికారులు దానిపైన పాదముద్రలను కూడా సేకరించి సరిచూసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే చిరుతపులి ఈ సమీప గ్రామాల్లోకి వస్తుండడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటు భక్తులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.